ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని తూలగిరి కొండపై నిర్మాణంలో ఉన్న శ్రీరామ క్షేత్ర ఆలయానికి ప్రత్తిపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ రెడ్నం భానుమూర్తి జ్ఞాపకార్థం వారి సతీమణి పుష్పలత 1,116,000 రూపాయల నగదును విరాళంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు అందజేశారు. ప్రముఖ వ్యాపారి పచ్చారి సూర్యప్రసాద్ 10,000 రూపాయలు విరాళం ఇవ్వడంతో పాటు క్షేత్ర అభివృద్ధికి పూర్తిగా సహకారం అందిస్తానని కమిటీ సభ్యులకు తెలిపారు. ఈ సందర్భంగా వారిని ప్రముఖ పురోహితులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన తేజమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ కమిటీ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్చారణతో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రెడ్నం రాజా తేజమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఈ ఆలయానికి ప్రతి ఒక్కరూ విరాళాలు ఇచ్చి సహకరించాలన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త అనంతపల్లి శ్రీనివాస్ సరళ దంపతుల ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి వారిచే డిసెంబర్ 12 జరిగిన శ్రీరామ పాదుకల పూజ విజయవంతం చేసిన ప్రతి రామభక్తుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అనంతపల్లి శ్రీనివాస్, చాట్ల పుష్పారెడ్డి, పత్రి రమణ, గూగుల బుజ్జి, మదినే నూకరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ మొన్న 12/12/2024 చినజీయర్ స్వామి వారి చేత చాలా వైభవోపేతంగా స్వామివారు స్వయంగా వచ్చి ఈ భద్రాద్రి కొండ మీద 3,000 మంది ముత్తైదుల చేత రామపాద పట్టాభిషేకం కార్యక్రమాన్ని జరిపించారు. చాలా వైభవోపేతంగా ఎప్పుడు కూడా ఎవరన్నా ఉంటే బయటి వాళ్ళు జరిపిస్తూ ఉంటారు. కానీ స్వామి స్వయంగా దగ్గరుండి ప్రతి అక్షరం కూడా అచ్యుతాయ నమః, అనంతాయ నమః, కేశవాయ నమః అని చెప్పని ప్రహ్లాదుడు తండ్రి విషం ఇస్తే ఆ విషాన్ని ఆ మంత్రంతో సేవిస్తే అది అమృతం అయిపోయింది. అలాగా స్వామివారి ప్రతిపాడు అనంతపల్లి శ్రీనివాస్ గారి దంపతులు ఇంటికి వచ్చి అక్కడి నుంచి చాలా వైభవోపేతంగా చాలా ఘనంగా ఊరేగింపుగా ఈ కొండ మీదకి వచ్చి కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా జరిపించి ఈ నామకరణం చేసేది కొండకి తూలగిరి అని. ఆ నామకరణాన్ని ఆయన చెప్పిన ప్రకారం ఈ యొక్క కొండంతా అభివృద్ధి చేసి రామాలయాన్ని నిర్మించి భక్తులందరూ కూడా దీన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇంకేదో ఇప్పుడు దాకా రామదాసులాగా మా రామకోటి సుబ్బారావు గారు స్తూపాన్ని కట్టించారు. శ్రీమద్ రామాయణ పీఠాన్ని కట్టించి ఈ కొండకు కూడా చాలా కృషి చేసి కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన ఇక్కడికి రాలేకపోతున్నారు. వారి యొక్క అందరూ కూడా సహకారంతో మేమంతా కూడా కమిటీగా ఏర్పడి వృతసాయిలాగా మేమంతా కూడా స్వామివారికి ఎవరెవరు ఎంత ఓపుకుంటే అంత చందాలు ఇస్తుంటే ఆ చందాలని తీసుకొచ్చి స్వామివారికి ఆ యొక్క గుడికి నిర్మాణం చేస్తున్నాం. ఈ నిర్మాణంలో భాగంగానే ప్రతి వాళ్ళు కూడా విశేషంగా అందరూ వచ్చి ఎక్కడి నుంచో దూరం నుంచి కూడా వచ్చి చందాలిచ్చి ఈ యొక్క గుడికి సహకారాలు చేస్తూ ఉన్నారు. అలాగే మనకి ఇంకా భక్తులు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాతలు సహకారంతో ఎంతో వైభవపేతంగా ఈ రామాలయాన్ని నిర్మించి ఈ క్షేత్రం చాలా విశిష్టమైన క్షేత్రంగా చెయ్యాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. రెడ్డం కోటి గారు ద్వారా స్వామివారికి ఆలయ నిర్మాణానికి 1,10,116 రూపాయలు రెడ్డం భానుమూర్తి గారు భార్య పుష్పలత గారు ఇచ్చారు. అలాగే మన ప్రసాద్ గారు బట్లకోటి ప్రసాద్ గారు 10,000 రూపాయలు ఇచ్చి వారి సహకారాన్ని పూర్తిగా అందిస్తా అని చెప్పారు. ఈ గుడి నిర్మాణానికి అందరూ కూడా సహకరించి ఎంత త్వరగా కలితే అంత తొందరగా ఈ రాముడు మనలోన ఉన్న ఆత్మారాముడు కొలువై రామాలయంలోకి వచ్చి మన అందరినీ కూడా ఆశీర్వదిస్తారని, ఈ రామాలయానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి విరాళాలు సేకరించవలసిందిగా చుట్టుపక్కల గ్రామాలు మన గ్రామం అంతా కూడా స్వామివారికి విరాళాలు ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రత్తిపాడు గ్రామంలో ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం చేయడం మన అందరి అదృష్టం. ఈ కార్యక్రమానికి మన పత్రి రమణ గారు, రెడ్డి గారు ఎంతో సహకారాలు అందిస్తున్నారు. ఎంత డబ్బు ఉన్నది కూడా ఈ కార్యక్రమం చేయడం అందరి వల్ల కాదు. ఇది చాలా మన పూర్వజన్ సుకృతం. ఇది అటువంటి సహకారానికి నా వంతు సహకారం అన్ని విధాలు చేస్తానని చెప్పేసి శ్రీరాముడు అన్ని విధాల సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
ఈరోజు మన ఆంధ్ర భద్రాద్రి అనే క్షేత్రాన్ని చిన్నజీఆర్ స్వామి గారు తులగిరి అని నామకరణం చేశారు. అక్కడి నుంచి ఈ క్షేత్రం ఎంతో వైభవం చెందుతుందని మా పత్తిపాడు ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా ఆశిస్తున్నారు. స్వామి దయతో ఈ క్షేత్రం చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మేమందరం కోరుకుంటున్నాం. స్వామివారు 3000 మందితో పాదుకుల పూజ నిర్వహించారు. దానికి అనంతపురి శ్రీ దంపతులు స్వామివారిని తీసుకురావడంలో చాలా కృషి చేశారు. వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే స్థలదాత కుమారులు కూడా ఎంతో సహకారం అందించారు. వాళ్ళకి మా కమిటీ తరఫున ధన్యవాదాలు అందిస్తున్నాం. అలాగే వివేకానంద పరిషత్ అధ్యక్షులు రమేష్ రాజు గారు, ఫకీర్ రాజు గారు, రెడ్డి నాయుడు గారు, చిట్టుకొండ గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు ఈ కార్యక్రమం దగ్గర నిలబడి ఈ కార్యక్రమం ముందు నడిపించారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు పత్తిపాడు వాస్తవులు రెడ్నం భానుమూర్తి గారు లేటు, వాళ్ళ భార్య పుష్పలత గారు 1,1000 రూపాయలు విరాళం ప్రకటించారు. కమిటీ తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా కార్యక్రమానికి అనేక మంది దాతలు వచ్చి సహకారం అందిస్తున్నారు. ఇప్పటికి 3 లక్షల రూపాయలు 30 లక్షలు ఖర్చు అయినది. అలాగే ఇంకా చాలా వర్క్ ఉంది. దానికి మినిమం 1,50,00,000 2 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. పత్తిపాడు చుట్టుపక్కల గ్రామాలు, కాకినాడ జిల్లా అందరూ కూడా ఈ యొక్క రామ క్షేత్రానికి సహకరించి ఈ యొక్క క్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కమిటీ తరఫున తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనయో వసంత వసంత మనయో వసంతే వసంత దేవానాం వసంత వసంత దేవానాం కవయో దేవానాం కవయ కవయ పార్థవాస కవయ పార్థవాసాయ దేవాయుధం దేవాయుధం ఇదం మే సమరస్తమానో మే సమరస్తమానో దివే దివ దేవా దేవావసవో దేవా వసవో దీర్ఘం వసవో దీర్ఘమాయురాయు దీర్ఘమాయు ఆయుర్యాయ అగ్నిర్జద్భవ ఆదిత్యో తేజో భవ విష్ణువ శ్రీమాన్ భవ బ్రహ్మావిరాయుర్భవ ధాన్యధనం వసుంభౌమత్లాభో దీర్ఘమాయ జై శ్రీరామ్. సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.